అవర్ ఛానల్. దీనికంటే ముందు ఏదైతే వీడియో చేశానో అందులో మనీష్ గురించి ఒకటే మాట చెప్పా. ఆ ప్రోమోలో మనీష్ అండ్ ఎమ్ము వీళ్ళిద్దరి మధ్య ఏదైతే గొడవ అయిందో మేబీ మనీష్ రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే తన ట్రాక్ రికార్డ్ అలాంటిదని. సేమ్ అదే చేసుకున్నాడు ఈరోజు. మీ ఒపీనియన్ ఏంటి? ఎమ్ముని మనీష్ అలా అవుట్ చేయాలా? అవుట్ చేయకుండా ఉండాల్సిందా? అవుట్ చేయడమే కరెక్ట్. మీకు ఏమనిపించింది? ఏం చేసి ఉంటే బాగుండు అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్తా. సంజనాకి బిగ్ బాస్ ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్ తన్నే పంపాడు అండ్ ప్రత్యేక అధికారం ఇచ్చాడు. సో ఎందుకు ఇచ్చాడని మీకు అనిపించింది? ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే. తనకిస్తున్న జీతానికి తను న్యాయం చేస్తుంది. బట్ సుమన్ శెట్టికి ఏదైతే సిగరెట్ హెల్త్ కి మంచిది కాదని నేను ఇవ్వట్లేదు దాచేశాను అంటుంది. బట్ తను ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు సడన్ గా మానేస్తే వాళ్ళు కష్టమైపోతుంది వాళ్ళకి. ఆ ఒక విషయం తను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. తనకి మంచిది, తన మంచి కోసమే నేను దాచాను అంటుంది. కానీ వాళ్ళు అలా సడన్ గా మానేసారు అనుకో, వాళ్ళకి బుర్ర పనిచేయదు పాపం. అతన్ని చూస్తే జాలేసింది. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. అండ్ సంజన కన్ఫెషన్ రూమ్ నుంచి బయటికి రాగానే శ్రీజ, మనీష్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అంటే మిగిలిన వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. వీళ్ళు ముగ్గురు సంజనాన్ని క్వశ్చన్ చేసే విధానం మీకు ఎలా అనిపించింది? మిగిలిన వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. వాళ్ళు క్వశ్చన్ చేసిన విధానంలో నాకేం అనిపించలేదు. వీళ్ళు ముగ్గురు చేశారు కాబట్టి వాళ్ళు చేసి ఉండొచ్చు. అయినా కూడా వీళ్ళు ముగ్గురు చేసింది నాకు చాలా యారగెంట్ గా అనిపించింది. మిగిలిన వాళ్ళు చేసిన ఫస్ట్ శ్రీజ క్వశ్చన్ చేయడం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంటెంట్ క్రియేషన్ లో భాగంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అలా క్వశ్చన్ చేయకపోతే కుదరదు అన్నట్టు చేసినట్టు ఉందా క్వశ్చన్స్. అనవసరమైన క్వశ్చన్స్. ఫస్ట్ వీక్ లోనే నువ్వు హౌస్ కోసం, శ్రీజ ఏమని క్వశ్చన్ చేస్తుంది? నువ్వు హౌస్ కోసం ఆలోచించావా లేదా నీ ఫ్రెండ్స్ కి ఇచ్చుకున్నావా అంటే సింపుల్ గా నా ఫ్రెండ్స్ కి ఇచ్చుకున్నాను అన్నది సూపర్ సూపర్ అనిపించింది. ఏమి అలా కాదు ఇలా కాదు అని ఏం తడబడలేదబ్బా. మేబీ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు అంటే లేదు వీళ్ళు అందులో స్ట్రాంగ్ వీళ్ళు ఇందులో స్ట్రాంగ్ అందుకని ఇచ్చాను అని ఏమన్నా చెప్తారా? సింపుల్ గా అవును వీళ్ళు నాకు క్లోజ్, నాకు నచ్చిన వాళ్ళు ఇచ్చుకున్నాను. సూపర్. అలా ఉండాలి కంటెస్టెంట్. సో జెన్యున్. అందులోకి వెళ్ళిందా కన్ఫ్యూషన్ రూమ్ లోకి ప్రతి ఒక్క మాట చాలా జెన్యున్ గా మాట్లాడింది, రియల్ గా మాట్లాడింది. అసలు తన ప్లేస్ లో తనకున్న బాబో పాప 5 months అంట. 5 months బాబుని వదిలేసి వచ్చిన తల్లి మామూలుగా అయితే ఎంత సింపతి క్రియేట్ చేసి ఉండేది. ఇప్పటికి మాటే ఎత్తట్లేదు. అక్కడ కూడా తప్పని పరిస్థితుల్లో కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి ఫ్యామిలీ గురించి. తన ఫ్యామిలీ అంటుంది కానీ వాళ్ళ పిల్లల మాట ఎత్తట్లేదు. తన మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఆ చిన్న బాబు కోసం అది తెలుసుకోవాలని. అసలు ఆ టైంలో కూడా ఆమె తప్పక ఆమెకి ఆ ఎమోషన్ లో కళ్ళలోంచి నీళ్ళు రాబోయాయి. కానీ అక్కడ కూడా వాళ్ళ పిల్లల మాట ఎత్తట్లేదు. సింపతి క్రియేట్ చేసుకోవట్లేదు. చాలా జెన్యున్ అనిపించింది నాకు ఆ ఒక్క విషయంలోనే. అయ్యో సుమన్ శెట్టికి అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, ఆ విషయంలో కూడా ఆలోచించి ఉండాల్సింది అని అనిపించింది. బట్ చాలా జెన్యున్ గా అనిపించింది ఈరోజు సంజన. ఈవెన్ బయట వాళ్ళకి సమాధానం ఇచ్చినప్పుడు కూడా చాలా పద్ధతిగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీకెందుకు సమాధానం ఇవ్వాలి, నాకు పవర్ ఇచ్చాడు, నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అన్నా కూడా పెద్ద ఏం తప్పలేదు. బట్ అలా అనకుండా వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పింది. అండ్ నేను వీళ్ళందరూ నాకు ఈ రకంగా దగ్గర వీళ్ళు, సో నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. హరీష్ గారితో ఈ బాండ్ ఉంది లోపల కూడా. అండ్ లోపల సంజన గారిని ఇలాగ ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోమంటే టక్ సెలెక్ట్ చేసుకుంది. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. 4 పేర్లు కూడా టక్కమని చెప్పింది. రీజన్స్ చెప్పమంటే కూడా టక్కని చెప్పేసింది అందరి గురించి. చాలా బాగా అనిపించింది సంజన ఆవిడ. అండ్ సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం, లేదంటే మధ్యలో కొన్ని మిస్ అయిపోతాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొంతమంది ఎవరో హైప్లు చేస్తున్నారు. నేను వేరే ఛానల్లో నాకు ఎక్కడైనా హైప్ కనపడుతుందేమో అని చూస్తున్నా, నాకు కనపట్లేదు. ఆ హైప్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. సో నాకు ఫస్ట్ లో ఏమనిపించింది అంటే ఒక సబ్స్క్రైబర్ నేను హైప్ చేశాను 90 points అంటే నేను సడన్ గా ఉలిక్కిపడ్డాను. కొంప తీసి 90 points అంటున్నాడు, ఏమన్నా డబ్బులు పెట్టి కొంటారా ఈ హైప్స్ అని చెప్పేసి అయిపోయి కొంప తీసి డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నాడా ఈ 90 points అని చెప్పేసి టెన్షన్ పడ్డాను నేను. నాకు బేసిక్ గా అలా సబ్స్క్రైబర్స్ నుంచి డబ్బులు తీసుకోవడం నచ్చదు. ఇస్తే యూట్యూబ్ ఇవ్వాలి. అందుకే నేను ఎలాంటి మెంబర్షిప్లు కానీ ఇలాంటివి ఏమి జాయిన్ చేయమని అడగను. లేదంటే యూట్యూబ్ లో మెంబర్షిప్ జాయిన్ చేయడాలు అవన్నీ ఉంటాయి. సో నేను అలాంటివి ఏమి అడగను. ఎందుకంటే ఇస్తే యూట్యూబ్ ఇస్తుంది అంతే. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇస్తే ఇన్స్టాగ్రామ్ ఇస్తుంది. అంతేగాని సబ్స్క్రైబర్స్ నుంచి తీసుకోవాలని నేను అనుకోను. మళ్ళీ ప్రమోషన్స్ నుంచి తీసుకోవడం వేరు, అది వేరు. కానీ సబ్స్క్రైబర్స్ నుంచి తీసుకోను. బట్ ఇది ఫ్రీయే అంట హైప్. మీకు కుదిరితే ఆ హైప్ బటన్ మీద ఒక నొక్కి ఏవో పాయింట్స్ ఉంటాయంట, అవి వేస్తే యూట్యూబ్ ఇంకొంచెం సపోర్ట్ చేస్తుంది. మనం వెళ్దాం.
తిట్టుకోకండి, అప్పుడప్పుడు సొల్లు చెప్తున్నానని. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ లోపల ఉన్న టెనెంట్స్ కి డౌట్ వస్తుంది. ఎమ్ము చాలా తెలివైనవాడు, చాలా తెలివిగా మాట్లాడుతాడు, ప్రతి ఒక్క పాయింట్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఉంటాడు. లాస్ట్ సీజన్ లో తేజ ఎలా తెలివిగా బిహేవ్ చేశాడు, ఈ సీజన్ లో ఎమ్ము చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ తన డౌట్ ఏంటంటే, మనము ఇలా ఏదైతే వాళ్ళు మనల్ని కావాలని అందరినీ నామినేషన్ లో వేశారని ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ మాటలు అక్కడికి ఎవరో కన్వే చేశారు అని చెప్పేసి తనకు డౌట్ వచ్చింది. కానీ ఎవరు కన్వే చేయలేదు. హరీష్ గారు అక్కడ వాష్రూమ్ లోంచి వెళ్తూ విన్నారంట. సో వెళ్ళి అక్కడ వాళ్ళందరితో చెప్పారు, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, మనం కావాలని ప్లాన్ చేసి వాళ్ళందరినీ నామినేషన్లో వేస్తాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన నడుచుకుంటూ వెళ్ళి విని అది అక్కడ చెప్పారనమాట. వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఈలోపు ఇక్కడ కూడా నాకు సంజన ఇక్కడ తప్పు చేసింది అనిపించింది. ఇక్కడేమంటదంటే సంజన కరెక్ట్ గా తనుని నువ్వు చేసావా అని అడుగుతుంది. వెంటనే ఆ సుమన్ రియాక్షన్ చూడాలి. తను 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 ఎవరు లేరా ఇక్కడ, 9 మంది ఉంటే ప్రతి దానికి తను తను ఎంత చక్కగా అన్నాడు సుమన్ అని అనిపించింది నిజంగా. ఆల్రెడీ మేమర్స్ అందరూ అతన్ని సపోర్ట్ చేసి పక్కన వారు సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ కూడా బాగానే వేస్తున్నట్టున్నారు ఓట్లు. భలే అనిపించింది ఆ సపోర్ట్ చేసే విధానము. తను తను తనునా ఎవరు లేరు అంట సూపర్ అనిపించింది ఆ పిల్లోడు. అసలు చాలా జెన్యున్ గా ఉన్నాడు ఆ సుమన్ శెట్టి. సో అది అయిపోయింది. నెక్స్ట్ మనీష్, తను ఈ ఓవర్ థింకింగ్ ఉంది చూడు, ఈ ఓవర్ థింకింగ్ తో అతను బుర్రపని చేయడం మానేస్తుంది ఆ చేసే పనుల వల్ల. ప్రతి దానికి ఓవర్ థింకింగే. ఆ ముగ్గురిని నమ్మనంటాడు, నిన్న ఏదో చేశారు ఆ ముగ్గురిని నమ్మనంటాడు. వీళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళకి ఎంత ఈ ఓనర్స్ అందరూ కూడా ఏంటి తోపుల్లా ఫీల్ అయిపోతున్నారు. ఆ సంజనానేమో ఎరగెంట్ గా క్వశ్చన్ చేశారు. అవసరమా? శ్రీజ క్వశ్చన్ చేసింది కాబట్టి మేము కూడా క్వశ్చన్ చేయాలన్నట్టు వెనకాలే తోకల్లాగా కళ్యాణాన్ని మనీష్ తయారైపోయారు. ఒకళ్ళకి బుద్ధి లేకపోతే మిగిలిన వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తోకల్లాగా. సో అది అండ్ సరే మధ్యలో మర్చిపోతాం, వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. అదైందా, వీళ్ళు కొట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ ఏదో కాఫీ టాస్క్ అని ఒకటి పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ఏదో అగ్ని పరీక్ష జడ్జిలా ఫీల్ అయిపోయి వాళ్ళందరినీ మీకు కాఫీలు ఇస్తాం, మీ మీద దయతలిచిందని లోపలికి పిలిచి కూర్చోబెట్టి లోపలికి కూర్చున్న తర్వాత మీలో ఒకరికి మాత్రమే ఇస్తాం, అది కూడా మీలో ఎవరు అందరికంటే ఎక్కువ డిజర్వింగ్ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తాము, ఇలాంటివన్నీ సుత్తంతా పెట్టారు. మేబీ అవి సీన్ అన్కట్లో వేస్తాడు అనుకుంటా. నేను అంతకు ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఆ బెనిఫిట్ ఆల్రెడీ ఆశాసేని తీసుకుంది. ఒక కూర బనానా ఇవి ఇస్తారంట అండ్ కాఫీ కూడా ఇచ్చారనమాట ఆమెకి. సో అప్పుడు మధ్యలో చాలా మంది ఏంటి అందరినీ కాఫీ అని పిలిచి ఇక్కడ మళ్ళీ టాస్క్లు అంటారా మీరని భరణి, రాము, సుమన్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట బయటికి. సో ఇది జరిగింది. సో ఇది వీళ్ళు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఓనర్స్ లా మానేసి జడ్జిల్లా బిహేవ్ చేస్తారు. ఒక్క విషయంలో కాదు, ఇక్కడ కూడా సంజనాని అంతే ఎరగంటగా క్వశ్చన్ చేస్తారు. నార్మల్ గా కూడా క్వశ్చన్ చేయొచ్చు. నాకు అనిపించింది అలాగా, మీకు కూడా అనిపిస్తే చెప్పండి. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి మనీష్ అండ్ ప్రియా శ్రీజ వీళ్ళతో గొడవ అవుతుంది కదా. ఇక్కడ వీళ్ళు ప్రియా అంటది, మేము మాకు నచ్చినప్పుడు పిలుచుకుంటాము, మీరు ఎవరు ఆపడానికి వీలు లేదు, మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా అంటుంది. కానీ నిజానికి ప్రియానే వీళ్ళు ఏం లేదు అబ్బాయి, ఎవరి మట్టుకు వాళ్ళు లీడర్షిప్, మేము లీడర్షిప్ చేయాలి ఇలా ఎవరి మట్టుకు వాళ్ళు. ఎవరు ఒకరి కింద ఉండడానికి ఇష్టపడలేదు, అలాగని ఇంకొకరు మాట్లాడుతుంటే ఇంకొకరికి నచ్చట్లేదు. బట్ నిజంగానే ఎక్కువగా ఆలోచించుకుంటే ప్రియా ఎక్కువ అందరి మీద అజమాయిషి చాలా ఇస్తుంది. ఈవెన్ ఇక్కడ ఈ గొడవ రావడానికి మనీష్ మీరైతే నా మాట వినట్లేదు, మేము మీ మాట వినాలని ఎందుకన్నాడంటే ఈ సందర్భంలో అంతకు ముందు రోజు దాని తర్వాత ఈ ఇష్యూ జరిగింది. సంజన లోపలికి వస్తాను అంటే రావద్దని చెప్పాడు మనీష్ అండ్ హరీష్ గారు కూడా రావద్దని చెప్పారు. ఈ లోపల ప్రియ వచ్చినప్పుడు సంజన అంటది నేను లోపలికి వస్తాను అంటే రండి అంటది ప్రియ. లేదు మనీష్ గారు వాళ్ళు వద్దన్నారు, సో వాళ్ళని ఒకసారి అడుగుంటే పర్లేదు రండి అంది. సో ఇది అంటే మేము నీ మాట వింటున్నాం కదా, నేను వద్దన్నప్పుడు నువ్వు మళ్ళీ పర్లేదు రండి అని చెప్పేసి ఎందుకు తీసుకొస్తావు, మేము నీ మాట అయితే వింటాం, నువ్వు నా మాట వినవు. ఇది దీని వెనకాల జరిగిన కథ అనమాట. సో దానికి నన్ను కంట్రోల్ చేస్తున్నారంటుంది. ప్రియాని ఎవరో కంట్రోల్ చేయలేదు, తనే అందరిని కంట్రోల్ చేయడానికి అంటే వేరే వాళ్ళ మాట వినకుండా ఉండడానికి ట్రై చేసింది ప్రియాని. ఆ విషయంలో వద్దన్న కూడా లోపలికి తీసుకొచ్చింది. సో అది గొడవ అయింది. ఆ తర్వాత మళ్ళీ కాఫీ ఇష్యూ జరిగినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, డెమాను శ్రీజ వీళ్ళిద్దరి మధ్య కూడా ఇష్యూ అయింది. నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో పెట్టాను కాబట్టి ఇక్కడ వద్దులే ఆ డిస్కషన్. సో అది సంజనకి టూ డేస్ నో ఎంట్రీ అన్నారు కదా. ఒకటి కెప్టెన్ అయింది, అదే రూమ్ లోంచి అదే బెడ్రూమ్ లోంచి లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటది. రెండు ఆల్రెడీ అంతకు ముందే వీళ్ళు రీఎంట్రీ
ఇది 2 days నో ఎంట్రీ అన్నారు కదా, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు కాఫీ ఇష్యూలో అయినప్పుడు ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఇద్దరిది ప్రోమో వచ్చి ఉంటది అని చెప్పేసి ఎమ్మో చెప్తుంటే, మీరిద్దరు ఒకళ్ళ మీద ఒకరికి, హరీషును భరణి వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళి కొట్టుకోవడం, మీ ఇద్దరిది ప్రోమో వచ్చి ఉంటది నేను అనుకున్నానంటే హరీష్ గారు మురిసిపోతున్నారు. అంటే తను ప్రోమోలో చూసుకుంటున్నారు కదా ఫస్ట్ టైం. సో ఆ ఫీలింగ్, హ్యాపీనెస్. అండ్ ఇంకొకటి, రీతు లోపల కూర్చొని లోపల డిస్కషన్స్ ఏదో ఈ ఐబ్రో పెన్సిల్ ఏదో మాయమైందంట, అది ఎత్తుక్కుంటూ వెళ్తున్నప్పుడు రీతు అంటది, నేను ఇలాంటి దొంగతనాలు చేయను, మనుషుల్ని దొంగతనం చేస్తాను, మనుషుల్ని దోచుకుంటాను అంటే ఆయన అంటున్నారు, ఇవన్నీ ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే వాడేసేంలే అంట. అప్పుడప్పుడు బాగానే జోవియల్ గా కూడా ఉంటున్నారు హరీష్ గారు అని అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి, రాము ఏంటో చాలా సెన్సిటివ్ గా ఉన్నాడు పాపం. ఆ ఫ్యామిలీని బాగా మిస్ అయిపోతున్నాడు. ఆ ఫ్యామిలీని ఆ భరణి గారిలో చూసుకుంటున్నాడు. పదే పదే హగ్ అడుగుతున్నాడు. సో తన నిజంగానే మిస్ అవుతున్నాడు, లేదంటే అన్నిసార్లు హగ్ అడగడు. నిన్న చెప్పా కదా, నిన్న నైట్ కూడా అలాగా హగ్ అడిగి తీసుకున్నాడు. పడుకునే ముందు భరణి గారిని పిలిచి నాకు ఒక హగ్ ఇవ్వండి, మా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందని హగ్ తీసుకుని పడుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ తన్ని తనుజాని నా అక్క అని చెప్పేసి కొంచెం సెన్సిటివ్ గా ఉన్నాడు ఆ పిల్లోడు అనిపించింది. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా పద్ధతిగా, చాలా బాగా క్లియర్ గా, చాలా ఫాస్ట్ గా అన్ని బాగా నచ్చింది అక్కడ సంజన ఈ రోజు నాకు నచ్చింది 2 విషయాల్లో. తనుజాని అలా అనకుండా ఉండాల్సింది, నువ్వే చెప్పావా అని అడిగింది కదా, ఆ ఒక్కటిని. సిగరెట్ విషయంలో ఆవిడ కొంచెం ఆలోచించుంటుంటే బాగుండేది. అంత సడన్ గా మానేస్తే పాపం మా పిల్లోడికి కష్టం కదా అని అనిపించింది. పాపం తను అక్కడికి అడుగుతున్నాడు, మళ్ళీ ఆ విషయం చెప్పకుండా యాపిల్ తినండి అంటుంది. ఎంతన్నా అంత సడన్ గా మానలేరు కదా పాపం, అదొకటి అనిపించింది. మళ్ళీ ఇంకొకటి కూడా అంటది సంజన, ఇక్కడ వీళ్ళందరూ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మేము ఏదో అబద్ధం ఆడితేనే ఏదో చేస్తే మీ మీద ఏదో చేస్తామంటే తను అంటది, నా మీద గర్జనం చేయొద్దు, నా మీద గర్జనం చేస్తే నేను కూడా తిరిగి గర్జనం చేస్తా అంట. నేను ఊరుకోను, మీరు నన్ను ఏమైనా చేయాలనుకుంటే నేను రివర్సల్ ఇచ్చి పడేస్తానని స్మూత్ గా నవ్వుతూ చెప్పేసింది. సో ఇది నాకు ఇక్కడ శ్రీజ, నువ్వైతే హౌస్ కోసం ఆలోచించలేదన్నమాట అని ఏదైతే సంజనాని అడిగిందో నాకు అరగెంట్ గా అనిపించింది. అండ్ ఇమీడియట్ గా తోకల్లాగా మనీష్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు కూడా నాకు అరగెంట్ గా అనిపించింది. మిగిలిన వాళ్ళు మాట్లాడిన ఎవరి నాకు అంత అరగెంట్ గా అనిపించలేదు, వీళ్ళ ముగ్గురి అనిపించాయి. ఆ తర్వాత ప్రియా వెళ్ళి మీరు నా పేరు చెప్తారనుకుంటున్నాను అని ప్రియా అడిగితే, లేదురా చెప్దును అంటే, అక్కడ లోపల కూడా నేను సృష్టిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఐ వాంట్ టు బి సేఫ్. సో తను నాకంటే కొంచెం తక్కువ ఆడుతుంది కాబట్టి నేను తను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక ప్రియా కూడా సేమ్ అబద్ధం చెప్పకుండా సేమ్ నిజం చెప్పేసింది, ఉన్నమాట చెప్పేస్తుంది. ఒక సిగరెట్ విషయంలో చెప్పట్లేదు కానీ ఏదో తన మంచి కోసమో ఆలోచించానంటుంది. ఆ మంచి కాదు, ఆ పిల్లోడికి ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1 minute, ఇది ఆల్రెడీ మాట్లాడేసుకున్నా. వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత తనూజ వచ్చి నిలబడినప్పుడు అందరూ వద్దన్నారు. పాపం సుమన్ గారు వచ్చి నిలబడినప్పుడు అందరూ వద్దంటే జాలేసింది. బట్ అలాగని వాళ్ళని కూడా తప్పు పట్టలేము, ఎవరైనా వాళ్ళకి వాళ్ళు గెలవాలనుకుంటారు కదా. ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే మళ్ళీ వాళ్ళు ఓడిపోయి కెప్టెన్సీ పోతుంది కదా, అందుకు వాళ్ళు నువ్వు చెప్పారు. ఎవరైనా మంచితనంతో ఇస్తే ఆ మంచితనం వాళ్ళకి చెడవుతుందని మేబీ ఆలోచించి ఉండొచ్చు. బట్ పాపం సుమన్ని అక్కడ చూసి జాలేసింది. భరణి గారు ఇమాన్యుయల్ని తీసుకున్నారు. తను కూడా, ఈ తను అంటే ఎవరికి నచ్చట్లేదు బేసిక్ గా. సో తను వచ్చినప్పుడు ఎవరు అందరూ నో చెప్పారు. సృష్టి వచ్చినప్పుడు, రాము వచ్చినప్పుడు సృష్టిని తీసుకున్నారు. శ్రీజ సంజనాన్ని తీసుకుంది. ఎందుకు తీసుకున్నావు అంటే, నేను మీ గేమ్ నేను అగ్ని పరీక్షలో చూస్తాను, తన గేమ్ చూడలేదు కాబట్టి నేను తనతో ఉండాలనుకున్నాను, తన గేమ్ చూడడానికి, తనని ఎగ్జామిన్ చేయడానికి అన్నట్టు చెప్తుంది. సో వీళ్ళ డిస్కషన్స్ లో తను ఒక మాట అంటది, హరీష్ అంటారు వాళ్ళ మటుకు వాళ్ళు మాలో మేము గెలవాలి అంటారు. ఇక్కడ కూడా ఎమ్ము ఎంత బాగా మాట్లాడతాడంటే, ఎంత తెలుగుగా మాట్లాడతాడంటే, వీళ్ళు ఫస్ట్ ఈ సంజన లేనప్పుడు భరణి గారు అంటారు ఎమ్ము ఆర్ సృష్టి, ఫస్ట్ అయితే నాకు ఎమ్ము కావాలి, ఎమ్ము తర్వాత సృష్టి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవ్వాలి కానీ సంజనాకి ఇవ్వద్దు, సంజనాకి వెళ్ళకూడదు కెప్టెన్సీ, వెళ్తే ఓనర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే తను వాళ్ళతో మంచిగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఆయన అంటారు. ఆ తర్వాత సంజన వచ్చినప్పుడు మనలోనే ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఎమ్ము ఏమంటాడంటే, ఇప్పుడు గనక శ్రీజ సంజన కోసం రియల్ గా ఆడింది అనుకో, ప్రాపర్ గా ఆడింది అనుకో, ఓకే మనలోనే గెలుస్తారు, కెప్టెన్ అవుతారు. ఒకవేళ తను రియల్ గా ఆడలేదనుకో, తన టాస్క్లు బాగా ఆడుతుంది కదా, ఇక్కడ రియల్ గా ఆడలేదనుకో, వాళ్ళ టీంలోంచి ఒక మంచి కంటెస్టెంట్ టాస్క్ ఆడకుండా పక్కకి వెళ్ళిపోయింది కదా. 2 రకాలుగా కూడా మంచిదే,
చాలా కరెక్ట్ పాయింట్ పట్టాడు ఏమో అని అనిపించింది అనమాట. అండ్ అక్కడ అవతల వాళ్ళ డిస్కషన్ లో వాళ్ళు కూడా మనం ఎన్ని గొడవలు పడ్డా కానీ టీం లాగా ఉంటాము అని చెప్పేసి డెమో చెప్పడము, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడము అంతా అయిపోయింది. హరీష్ గారు శ్రీజాని ఏమంటారంటే తిన ఎలాగో సంజన కదా, తిన తొక్కు పాడేద్దాము, పక్కకి నెట్టేద్దాము అంటే ఐ డోంట్ మైండ్ అంటుంది. అక్కడ శ్రీజ ఐ డోంట్ మైండ్ అంటుంది, కానీ నువ్వు సంజన కోసం ఆడుతున్నావు కాబట్టి సంజన గెలిచేలాగా ఆడాలి అని అనుకోవాలి. బట్ అక్కడ ఐ డోంట్ మైండ్ అన్నది. సో ఐ డోంట్ మైండ్ అంటే ఏంటి, సంజన ఓడిపోయినా పర్లేదు అన్నట్టు కదా. కానీ నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు, సంజన కోసం ఆడుతున్నావు. సంజన కోసం ఆడుతున్నావు అంటే సంజన గెలిచేలా ఆడాలి, కానీ సంజన ఓడిపోయినా పర్లేదు, ఓడిపోవడం కోసమే నేను అందులోకి వచ్చాను అనడం గేమ్ స్పిరిట్ కాదు కదా. సో అది అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తారబ్బా. ఇప్పుడు ఇది గేమ్ స్పిరిట్ కాదని ఆలోచించవచ్చు. వాళ్ళేమో నా టీం కదా గెలవాల్సింది, నేను ఆపోజిట్ దాంట్లో ఉండి వెన్నుపోటు పొడుస్తాను అంటే అది వెన్నుపోటులోకే వస్తుంది కదా, అది గేమ్ లోకి రాదు. నేను ఇప్పుడు సంజన కోసం ఆడతాను అని చెప్పి నువ్వు అన్నావు. నువ్వు సంజన కోసం ఆడకుండా నీ టీం గెలిపించుకోవడం కోసం అక్కడ ఏమైనా తేడాగా బిహేవ్ చేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, వెన్నుపోటు పొడిచినట్టు అవుతుంది కదా. సో ఇక్కడ ఐ డోంట్ మైండ్ అనడం అనవసరం అని అనిపించింది శ్రీజ. అంటే టాస్క్ మాత్రం వీళ్ళ ఊహలకు అందకుండా వచ్చింది. అంటే టాస్క్ మనం వీళ్ళని ఓడించేద్దాము అన్నట్టు లేదు టాస్క్. అది ఎవరి చేతిలో పెట్టారు, మళ్ళీ ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళ చేతిలోనే పెట్టారు. వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు అవతల ఎవరిని దించాలి ఎవరిని ఉంచాలి అన్న డెసిషన్ కెప్టెన్సీ కంటెండర్స్ చేతిలో పెట్టారు. దీనివల్ల ఆడే వాళ్ళ చేతిలో ఏం లేదు. వాళ్ళు నిలబడగలిగినంతసేపు నిలబడతారు. పొరపాటున అడిజాలి ఇడిజాలిన కెమెరాలు ఉంటాయి, వాళ్ళు నిజంగా జారేరా అబద్ధంగా జారేరా అన్నది తెలిసిపోద్ది. సో వాళ్ళు పట్టుకుని ఉంటారు, వీళ్ళ కింద నుంచి పీక్కుంటూ వస్తారు. ఈ పీక్కునే దాంట్లో మనీష్ గారికి నిజంగా బుర్ర ఇంట్లో పెట్టొచ్చారా అని ఎందుకు అనిపించిందంటే, పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ సెకండ్ వెళ్ళిన వాళ్ళకి గ్రీన్ వచ్చే వరకు వెయిట్ చేయించాడు. రెడ్ వచ్చినప్పుడేమో పిలవాలి, గ్రీన్ వచ్చినప్పుడు వాళ్ళు పీకాలి కదా. సో రెడ్ వచ్చినప్పుడు పిలుస్తున్నాడు, గ్రీన్ రాకపోతే సృష్టిని ఆపాడు, ఆపి గ్రీన్ వచ్చిన తర్వాతే పంపాడు. సో ఇక్కడ తను అండ్ ఇంకోటి ఏంటంటే తను కావాలని చేయలేదు. ఎమ్ము విషయంలో ఎమ్ము వచ్చినప్పుడు రెడ్ పిలిచిన తర్వాత గ్రీన్ వచ్చే వరకు వెయిట్ చేయించలేదు, వదిలేసాడు. ఆ వదిలేయడం అన్నది కావాలని చేయలేదు. అంటే వీళ్ళకి అన్ఫేర్ చేద్దాము, అవుట్ చేద్దాము ఈ ఉద్దేశంతో చేయలేదు. మనీష్ అన్ఫేర్ చేసి వీళ్ళని అవుట్ చేసేయాలన్న ఉద్దేశం కాదు. ఇక్కడ ఎమ్ము ఎలా మర్చిపోయాడు, తను కూడా అలాగే మర్చిపోయాడు. సంచాలకు మర్చిపోయాడు, గ్రీన్ వచ్చాక వెళ్ళాలన్న విషయం ఎమ్ము కూడా మర్చిపోయాడు. సో ఈ మర్చిపోవడంలో ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. సంచాలకుది ఇంకొంచెం ఎక్కువ మిస్టేక్ ఉంది, ఎందుకంటే తను ప్రాపర్ గా గేమ్ ఆడించాల్సిన బాధ్యత సంచాలకుది. సో తిన మర్చిపోవడం తినేమి కరెక్ట్ అని అనలేము. ఎమ్ము మర్చిపోవడం ఎమ్ము తప్పే, గ్రీన్ వచ్చినప్పుడే తీసుకోవాలి, ముందు తీసాడు. కానీ సంచాలకు వీళ్ళు ప్రాపర్ గా ఆడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మిగిలిన వాళ్ళు ఆపినట్టే ఇక్కడ కూడా గ్రీన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ ఆ టైంలో తను అవుట్ ఆఫ్ మైండ్ ఉండి సైలెంట్ గా నిలబడ్డాడు, ఆపలేదు ఎమ్ముని. అరే ఆపట్లేదేంటి అని కూడా నేను అనుకున్నా. సో ఆ తర్వాత సడన్ గా వెలిగింది మనీష్ గారు, ఏంటి గ్రీన్ రాకుండా తీస్తాడని. నువ్వు గ్రీన్ రాకుండా తీస్తావు కాబట్టి అవుట్ అంటున్నాడు. ఇక్కడ మిస్టేక్ తనది ఒక్కడిది కాదు కదా, ఇద్దరిది ఉంది. నువ్వు గ్రీన్ రాకుండా తీస్తావు అంటే ఇక్కడ ప్రాపర్ క్వశ్చన్ చేశాడు ఏమో. అది కాదు కదా, వాళ్ళిద్దరికి నువ్వు చెప్పావు, నాకు చెప్పలేదు. కరెక్ట్ పాయింట్ అడిగాడు. నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు చెప్పాలి కదా అంటే నువ్వు చూసుకోవాలి కదా అంటున్నాడు. ఇక్కడ మిస్టేక్ ఇద్దరు వైపు ఉన్నప్పుడు కనీసం ఆ రౌండ్ అది వెనక్కి పెట్టించేసి, సరే ఈ రౌండ్ నేను నీకు క్యాన్సిల్ చేస్తున్నాను, నెక్స్ట్ రౌండ్ ఆడైనా చెప్పు ఉండాల్సిందబ్బా. కానీ మొత్తానికి ఎలిమినేట్ చేసి పడేశాడు. ఆ ఎలిమినేట్ చేసి మొత్తం పక్కన పెట్టేయడం మాత్రం నిజంగా ఏం చేస్తున్నాడు మనీష్ అని అనిపించింది. సింపుల్ గా పోనీ ఆ రౌండ్ అయినా వదిలేచ్చు కదా, సరే ఈ రౌండ్ నేను నీకు ఇవ్వట్లేదు, నెక్స్ట్ రౌండ్ నుంచి ఆడుకో, ఈ రౌండ్ అని పెట్టేసినా అయిపోయేది. కనీసం ఆ రౌండ్ కూడా పెట్టడం కాకుండా ఆ రౌండ్ లో తీసాడని మొత్తం అవుట్ చేసి పక్కన కూర్చోబెట్టేశాడు. మొత్తం ఎలిమినేట్ చేసాడు. ఎలిమినేట్ చేయడం ఏంటి, నెక్స్ట్ రౌండ్ లో ఆడుకుంటారు కదా, పోనీ నెక్స్ట్ రౌండ్ లో అన్ని ఉన్నాయి కదా, నువ్వు ఆ రౌండ్ ఒకటి పెట్టించేసినా అయిపోయేది. ఏదో ఒకటి కాసేపు ఆలోచించి, నీకు ఉన్న వాటిలో ఏదో ఒకటి ఆలోచించి మంచి చేయి, ఎందుకంటే నీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా. వీకెండ్ నాగార్జున గారు తిడితే పడతాను అంటున్నాడు. నాగార్జున గారిని తిడితే నువ్వు పడతావులే, కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ గెలిస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్ ఇది ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఇమ్యూనిటీ మిస్ అయిపోతాడు కదా, అదే మొత్తుకుంటున్నాడు ఇక్కడ నష్టపోయేది నేను కదా అని. సో మనీష్ అదే అనిపించింది, ఎంత తెలివైనోడు అంటాడు, ఇలాంటి తింగర పనులు చేస్తాడు. అక్కడ అగ్నిపక్షలో కూడా సేమ్ అదే చేశాడు. ఆ 9 minutes లో లేవమంటే 18 నిమిషాలైనా లేవడం లోపలే కూర్చుని ఉంటాడు. ఈ రోజు కూడా అలాగే. కానీ మీకు టైం ఇచ్చారు కదా బిగ్ బాస్, కాసేపు ఆలోచించుకుని, లేదా కనీసం వేరే వాళ్ళ సలహాలైనా అడగొచ్చు. నేనే తెలివైనోడిని, కనీసం నేను ఎవరి సలహాలు కూడా అడగను అన్నప్పుడు కనీసం ఆలోచించి చెప్పాల్సింది. పాప మా పిల్లడికి అన్యాయం జరిగింది. సింపుల్ గా తప్పు చేశాడు కాబట్టి ఆ రౌండ్ వదిలేసిన అయిపోయింది, ఎందుకంటే సంచాలకుడు కూడా తప్పు ఉంది కాబట్టి. సో అదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అయిపోయిందా 1 minute.
అంతే అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ రేపు కొట్టుకుంటున్నారు. సో ఫైనల్ గా వీళ్ళందరినీ పీకేసినట్టున్నారు. సంజయ్ ఇంకా ఎమ్ము ఆల్రెడీ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సృష్టి కూడా రాము గారు పడిపోయినట్టున్నాడు. సో ఈ టెనెంట్స్ అందరూ శ్రీజాని గెలిపించుకుని ఉండుంటారు. అంటే సంజనాన్ని గెలిపించుకుని ఉండుంటారు. వీళ్ళిద్దరు ఎలాగో అవుట్ అయిపోయారు కాబట్టి. సో ఏదో జరిగింది అక్కడ. అది రేపు ఎపిసోడ్ చూస్తే గానీ మనకు తెలియదు. బట్ సంజన అయితే కెప్టెన్ అయిపోయింది. సో సంజన కెప్టెన్ అవడం అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎలా అనిపించింది? మనీష్ రైట్ సంచాలక, రాంగ్ సంచాలక? మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చుంటే బాగుండేది? మీరైతే ఏం చేసేవారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నైట్ ఏం జరిగింది అన్నది పొద్దున్నే మిడ్ నైట్ టాక్స్ పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.